నాడు చంద్రబాబు ప్రభుత్వం రైతులను దొంగలను చేస్తే ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతు డిస్కం పేరుతో అన్నదాతలకు ఉరివేసే డిస్క్ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు జగదీష్ రెడ్డి. రైతులకు ఉచిత విద్యుత్ తొలగించి ప్రైవేటు పరం చేసేందుకే 3 డిస్కం తెస్తున్నారన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిటీ మీటింగ్ పబ్లిక్ హియరింగ్ కు బీఆర్ఎస్ తరఫున హాజరైన జగదీష్ రెడ్డి తన వాదనలు వినిపించారు. రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది పెట్టినరో దాంట్లో 2 అక్షరాలు మర్చిపోయినరు. రైతును ఉరివేసే పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అది. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తును లేకుండా చేసి రైతును చీకట్లకు నెట్టడానికి ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కొత్తది. కేవలం సబ్సిడీలు ఇచ్చే కనెక్షన్స్ను వేరు చేసి ఒక పథకం ప్రకారం వాటిని వేరే వాళ్ళకి అప్పచెప్పడం కొరకు పూర్తి ప్రైవేటీకరణ చేయడం కొరకు చేసే కుట్రలో భాగంగానే ఇవాళ ఈ 3వ డిస్కాం ప్రతిపాదన తప్ప ఇంకోటి కాదు. ఈఆర్సీ అనుమతి లేకుండానే, ఈఆర్సీలో చర్చ కూడా లేకుండానే ముఖ్యమంత్రి ఎప్పుడో 10-15 రోజుల క్రితమే ప్రకటించిండు, జూన్ 2వ తారీఖున ప్రారంభం చేస్తున్నాం ఈ డిస్కాం అని చెప్పి. ఇంకొక మాట కూడా స్పష్టంగా ప్రభుత్వం అధికారితో చెప్పించింది. ఏమని? రైతుల పేరు మీద దొంగతనాలు జరుగుతున్నాయి, రైతుల్ని దొంగల్ని చేసే ప్రయత్నం మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది, సమైక్యాంధ్ర ప్రభుత్వం చేసింది రైతుల్ని దొంగల్ని. మళ్ళీ ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతుల్ని దొంగలు చేసే ప్రయత్నం చేస్తుంది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి.